న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా బాలిక కోసం పోలీసులు స్థానికులు ముమ్మరంగా గాలిస్తుండగా తాజాగా ఘటనా స్థలంలో కొన్ని విస్తుపోయే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పామాయిల్ తోట ఫెన్సింగ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 2 బొమ్మలను పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అందులో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ బొమ్మలను అక్కడ ఎవరు పెట్టారు? నిన్నటి వరకు లేని బొమ్మలు సడన్ గా అక్కడికి ఎలా వచ్చాయి? చిన్నారి అదృశ్యం వెనుక ఏమైనా చేతబడులు, క్షుద్ర పూజలు కోణం ఉందా? కేసును పక్కదారి పట్టించడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ డ్రామా ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా బాలిక కోసం పోలీసులు స్థానికులు ముమ్మరంగా గాలిస్తుండగా తాజాగా ఒక ఘటనా స్థలంలో కొన్ని విస్తుపోయే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పామాయిల్ తోట ఫెన్సింగ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 2 బొమ్మలను పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అందులో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ బొమ్మలను అక్కడ ఎవరు పెట్టారు? నిన్నటి వరకు లేని బొమ్మలు సడన్ గా అక్కడికి ఎలా ప్రత్యక్షమయ్యాయి? చిన్నారి అదృశ్యం వెనక ఏమైనా చేతబడులు, క్షుద్ర పూజల కోణం ఉందా? కేసును పక్కదారి పట్టించడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ డ్రామా ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కాకినాడ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. నిన్నటి వరకు లేని బొమ్మలు ఈ రోజు ఉండటం చూస్తే ఇదేదో కావాలని ఎవరో చేసినట్టుగా, మనకి మిస్లీడ్ చేసినట్టుగా కనబడుతుంది అనుకోవచ్చా? శ్రీనివాస్. థ్యాంక్ యూ లక్ష్మణ. కాకినాడ జిల్లా తునిలో జరిగిన సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గత 11 రోజులు బట్టి జరుగుతున్న కూంబింగ్ లోకల్ పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజు 11వ రోజు కావచ్చినా కూడా ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి కూడా పురోగతి కూడా కనిపించలేదు. దీన్ని ఏ కోణంలో చూసినా కూడా, అంటే అనేక కోణాల్లో కూడా చూస్తున్నారు. నిన్న అమావాస్య సందర్భంగా, అంటే ఎవరైనా అమావాస్య పేరు చెప్పి ఎవరైనా అపహరించే ఉండొచ్చు, లేదంటే కిడ్నాప్ కోణంలో కూడా చూస్తున్నారు పోలీసు బృందాలు దీన్ని. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు 11వ రోజు, అంటే పోస్ట్ మార్టం, అది ఈ కేసులో కీలకంగా మారినటువంటి కుక్క ఏదైతే చనిపోయిందో గత 3 రోజుల క్రితం, ఈ రోజు ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చే రోజు కాబట్టి, అంటే ఈ కేసు గంటకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు 11వ రోజు ఈ కీలకంగా అయితే పామాయిల్ తోట, సంఘటన జరిగిన స్థలం ఎక్కడైతే ఉందో ఆ తోటలో పామాయిల్ తోట సంబంధించిన ఒక 2 బొమ్మలు అయితే కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఇది ఏ కోణంలో ఎవరైనా పెట్టారా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది క్షుద్ర పూజలు, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, పాపకి నిజంగా అపహరించి క్షుద్ర పూజలకు ఉపయోగించారా, లేదంటే కావాలని చేస్తున్నారా అని కూడా కోణంలో చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా అప్డేట్ ఏదైనా ఉందంటే కనుక, ఈ కేసు మన కుక్క ఏదైతే చనిపోయినా కుక్క సంబంధించిన పోస్ట్ మార్టం కూడా ఈ రోజు వచ్చే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. కానీ ఈ రోజు పోస్ట్ మార్టం వచ్చే లోపల కూడా ఈ సంఘటన కొత్తగా వెలుగులోకి వచ్చింది. దీన్ని మరి పోలీసులు ఎలా విచారణ చేస్తున్నారో కూడా వేచి చూడాలి లక్ష్మణ. థ్యాంక్ యూ శ్రీనివాస్. చికెన్ ముక్క ఉంది అందులో అన్నగారు అయితే ప్రాంతంలో కొత్తగా